ఆత్మ నిర్భర భారత్ పేరుతో ప్రధాని మోదీ ప్రకటించిన 20 లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రభావంపై ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ నరేష్ కుమార్ తో ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. అందరిపై పడిన భారాన్ని ప్రస్తుతం సానుకూలంగా మార్చుకుని ఒక కొత్త ఉత్సాహాన్ని రేకెత్తించే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 20 లక్షల కోట్ల రూపాయల పథకం అనేది ఇప్పుడు పరిశ్రమ వర్గాల్లో ప్రత్యేకమైన అంచనాలను కలిగిస్తోంది. ఇప్పటికే కోలుకోలేము, ఇది చాలా తీవ్ర ప్రభావం పడింది, ఇప్పటికే కోవిడ్ అనంతరం వచ్చినటువంటి లాక్డౌన్ అనుకుంటున్నటువంటి సమయంలో అసలు పరిశ్రమలకు సంబంధించి ఈ ప్రత్యేకమైన కార్యక్రమం ఏ విధంగా దోహదం చేస్తుందనే విషయంపై మనతో మాట్లాడేందుకు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ ఓ నరేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. కేంద్ర ప్రభుత్వం ఒక 20 లక్షల కోట్ల రూపాయల భారీ పథకంతో ఎవరు ఊహించినటువంటి దానితో ముందుకు వచ్చింది సార్. ముఖ్యంగా ఈ ఇంపోర్ట్స్ అనేటువంటి వాటిని పూర్తిగా తగ్గించుకుని దేశీయంగా ఉన్నటువంటి పరిశ్రమలను ప్రోత్సహించాలి, ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇది ఏ విధంగా దోహదం చేస్తుందని మీరు భావిస్తున్నారు? రాత్రి ప్రధానమంత్రి గారు చెప్పింది మెయిన్ అంశాలు ఏంటంటే ఎకనామిక్ స్టిమ్యులస్ కోసం 20 లక్షల కోట్లు ఇస్తాం. అలాగే భారత్ షుడ్ బి సెల్ఫ్ రిలయంట్ అండి. ఇండియా షుడ్ స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్ ఫీట్ వితౌట్ డిపెండింగ్ ఆన్ అదర్స్ అన్నది ఆయన మెయిన్ ఫిలాసఫీ అండి. సో దీనికి మీరు 2 అంశాలను గుర్తించాలి. 20 లక్షల కోట్ల ప్యాకేజ్ ఎలాగ పంచుతారనేది. సో మీరు ఇఫ్ యూ టేక్ ది జీడిపి పర్సంటేజ్ అండి, 20% సుమారు 20% అగ్రికల్చర్ ఉంటుందండి, 20% మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, 60% సర్వీసెస్ సెక్టర్ ఉంటుందండి. అగ్రికల్చర్లో మీకు తెలిసిందే, దానికి ఇప్పుడు ఏ చేయూతనిస్తారో చూడాలి. సో ఈయన 20 లక్షల కోట్లు ఇస్తారన్నది అగ్రికల్చర్కి ఎంత కేటాయిస్తారు, మ్యానుఫ్యాక్చరింగ్కి ఎంత కేటాయిస్తారు, సర్వీస్ రంగానికి ఎంత కేటాయిస్తారన్న కోణంలో మీరు చూడాలి. అగ్రికల్చర్ చూస్తే మన ఎకానమీలో ఓన్లీ 20% ఉంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ ఉన్నాయనుకోండి, మీడియం స్మాల్ అండ్ మైక్రో స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్, ఇది 20% ఆఫ్ ద ఎకానమీలో మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటే 90% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఎంఎస్ఎంఈ కంపెనీస్ అండి. వీళ్ళు ఇంచుమించు 120 మిలియన్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇస్తారండి ఎంఎస్ఎంఈ కంపెనీస్. వీళ్ళకి ఈ ప్యాకేజ్లో చేయొచ్చుండి. అలాగే సర్వీస్ సెక్టర్లో మీరు హోటల్ ఇండస్ట్రీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, టూరిజం ఇండస్ట్రీ, ఎయిర్లైన్ ఇండస్ట్రీ, ఐటీ సెక్టర్, ఇవన్నీ సర్వీస్ సెక్టర్ కింద వస్తాయండి. సో వీటికి ఎంత ప్యాకేజ్ ఇస్తారనేది చూడాలి. ఈ అన్నిటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు మీరు చూసారుగా, రాష్ట్ర ప్రభుత్వాలు సపోజ్ మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా సంవత్సరం నుంచి పేమెంట్లు ఏమి చేయలేకపోతుంది. అలాగే ఇండియాలో ఉన్న అన్ని స్టేట్ గవర్నమెంట్స్ కూడా చాలా పేమెంట్లు ఇబ్బందులు ఉన్నాయి. అలాగే పిఎస్యూస్ కానీ, స్టేట్ గవర్నమెంట్ ఓన్డ్ సంస్థలు కానీ, సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు కానీ ఇంచుమించు 10 లక్షల కోట్లు ఇండస్ట్రీకి ఇవ్వాలండి. మేము అదే చెప్పాం. సురేష్ ప్రభు గారు మన జూమ్ కాన్ఫరెన్స్లో వస్తే ప్రధానమంత్రి స్పెషల్ రిప్రజెంటేటివ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సజెషన్స్ తీసుకున్నారు. సార్ మీరు ప్యాకేజ్ మాట తర్వాత రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి అయిపోయిన వాటికి 10 లక్షల కోట్ల పేమెంట్లు బకాయి ఉన్నాయి. మేము బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటే 1,00,000 కోట్లు వడ్డీ కడుతున్నాం. కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు 30 రాష్ట్రాలు కానీ, యూనియన్ టెరిటరీస్ కానీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏదైనా పిఎస్యూస్ అంటారు, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్, వీళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్ కూడా ఇవ్వట్లేదు. 1,00,000 కోట్లు వడ్డీ కట్టుకుంటున్నాము ఈ 10 లక్షల కోట్ల మీద. సో ఫస్ట్ ఈ 10 లక్షల కోట్లు స్టేట్ గవర్నమెంట్కి అప్పుగా ఇచ్చి వాళ్ళని బకాయిలు క్లియర్ చేస్తే ఎకానమీలో 10 లక్షల కోట్లు స్టిమ్యులస్ వస్తాయి. మళ్ళీ మేము బ్యాంక్ కట్టేస్తే మళ్ళీ బ్యాంకింగ్ రంగం ద్వారా మీకు వెనక్కి వచ్చేస్తే. సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండి. మేము అడిగింది స్టిమ్యులస్లో 10 లక్షల కోట్లు ఇవ్వాల్సిన డబ్బులు ముందు ఇచ్చేస్తే మీరు ప్యాకేజ్ అనుకోండి, దట్ విల్ బి ఏ బిగ్ బూస్ట్ టు ద ఎకానమీ. తర్వాత మీరు ఏం ప్రోత్సాహాలు ఇస్తారు? ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఇప్పుడు క్రెడిట్లే. ఎంఎస్ఎంఈ కంపెనీ బ్యూటీ అంటే 90% ఆఫ్ ఇండియాస్ ఎంప్లాయ్మెంట్ ఇస్ కమింగ్ త్రూ ఎంఎస్ఎంఈ కంపెనీస్ అండి. కానీ వీళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ఎంప్లాయ్మెంట్ చేస్తారు. వీళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ లేదు, లేబర్కి జీతాలు ఇస్తే డబ్బులు లేవు. సో మన ప్రధానమంత్రి గారిని మన సురేష్ ప్రభు గారు రిక్వెస్ట్ చేస్తుంటే ఈఎస్ఏలో 90,000 కోట్లు కార్పస్ ఉంది. ఎంప్లాయీస్కి 3.6 crore పీపుల్ ఉన్నారు. ఈఎస్ఏ అఫీషియల్ రిజిస్టర్డ్ పీపుల్ అండి. వీళ్ళందరికీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కింద మీరు ఒక 3 నెలలకి కలిపి 10,000 20,000 ఇస్తే 60,000-70,000 కోట్లు డైరెక్ట్ మా కంపెనీలు కూడా ఇవ్వద్దు. మీకు రిజిస్టర్డ్ ఎంప్లాయీ స్టేట్ కార్డు మీ డబ్బు కూడా కాదు, మా డబ్బే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కట్టాం. 70,000 crores డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్స్కి ఇస్తే 4 కోట్ల మంది అంటే ఒక్కొక్క ఫ్యామిలీ 4 ఉంటే ఇంచుమించు 16 కోట్ల మందికి మంచి హెల్ప్ అవుతుంది కదండి. సో డైరెక్ట్ బెనిఫిట్గా ఎంప్లాయీస్కి ఇమ్మని చెప్పాం. అలాగే ఎంఎస్ఎంఈ కంపెనీకి ఏం చెప్పామంటే మీరు లోన్స్, వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ బ్యాంక్స్తో ఉన్న వర్కింగ్ క్యాపిటల్ మీద ఒక 20% 25% బేస్డ్ ఆన్ దర్ జిఎస్టీ రిటర్న్స్, బేస్డ్ ఆన్ దర్ పాస్ట్ 2-3 నెలల పర్ఫార్మెన్స్ చూడకుండా ఎక్స్ట్రా వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే వాళ్ళు ఈజీగా కాన్ఫిడెంట్గా ముందుకెళ్ళగలరని చెప్పి ఎంఎస్ఎంఈ రంగాన్ని ముందు ప్రధానంగా ఆదుకోమని. అలాగే మనం ఏమైనా ట్యాక్స్ రిలీఫ్స్ ఇస్తే ఏమైనా జీఎస్టీలో కానీ, ఇన్కమ్ ట్యాక్స్లో కానీ, ఇన్కమ్ ట్యాక్స్ ఇప్పుడు పెద్ద అవసరం ప్రాఫిట్ వచ్చినప్పుడు అనుకోండి, బట్ ఇమీడియట్ జీఎస్టీలో కూడా కొన్ని రిలీఫ్స్ ఇచ్చి, అలాగే ఈఎస్ఐ పిఎఫ్ కడతంలో కూడా కొంచెం డిస్కౌంట్ ఇచ్చి, మెయిన్ థింగ్ స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి పవర్ టారిఫ్ చాలా ఎక్కువ ఉందన్నమాట, 9 రూపాయలు పవర్ టారిఫ్లో డిస్కౌంట్ ఇవ్వడం. అలాగే ఎండీ ఛార్జెస్ ఉన్నాయి, అవి తగ్గించుకుని అడిగాం. ఇవన్నీ రిలీఫ్ కనిస్తే సో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్యాకేజ్లో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల డబ్బులు లేవని అందరికీ తెలుసు కదా. సో ఎంత ఈ 30 రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంత కేటాయిస్తారు, దేనికి బాకీలు చెల్లిస్తాకి, ఈ పవర్ రేట్లు తగ్గిస్తాకో, పవర్కి వాళ్ళు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ చాలామంది కొనుక్కున్న పవర్కి పేమెంట్స్ చేయట్లేదండి. సో వీళ్ళు సహాయం ఇస్తే తప్ప వీళ్ళు ఇండస్ట్రీకి ఇచ్చే పరిస్థితులు లేరు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సబ్జెక్ట్ అయినా కూడా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయితే కానీ ఈ బెనిఫిట్ రాదండి. సో కేంద్ర ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్స్కి ఎంత ఇస్తుంది,
బ్యాంక్స్కి ఎంత ఇన్ఫ్యూజన్ ఆల్రెడీ సిఆర్ఆర్ కట్ చేసి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొంచెం ఎక్కువ డబ్బులు ఇచ్చినాయండి బ్యాంక్స్కి లెండింగ్ చేస్తాయి, కానీ ఎంతగా లెండింగ్ అవ్వాలి లాస్ట్ 3 నెలల్లో. ఆ ప్యాకేజ్ ఇచ్చిన ప్యాకేజ్ గ్రౌండ్ మీద ఇంప్లిమెంట్ ఏ ఇండస్ట్రియలిస్ట్కి నాకు తెలిసి వర్కింగ్ క్యాపిటల్ పూర్కి ఇవ్వలేదని, కానీ ఇప్పుడు ఈ ప్యాకేజ్ తర్వాత వస్తుందని ఆశ డెఫినెట్గా ఉందండి. సో హౌ మచ్ వర్కింగ్ క్యాపిటల్ విల్ బ్యాంక్స్ యాక్చువల్లీ గివ్ టు ఇండస్ట్రియలిస్ట్? ఒక 2-3 నెలలకి వర్కింగ్ క్యాపిటల్ కానీ ఇస్తే ఆల్రెడీ మొత్తం ఇన్కమ్ ఆగిపోయింది కాబట్టి వాళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటాక కానీ, జీతాలు ఇస్తాక కానీ, పాత డ్యూస్ కడతాక కానీ, ఇంకా మార్కెటింగ్ మీద ఖర్చు పెట్టి బిజినెస్ తెచ్చుకుంటాక కానీ ఉపయోగపడుతుంది. సో ఆ దశలో మీరు డెఫినెట్గా ఈ ప్యాకేజ్ సాయంకాలం నిర్మలా సీతారామన్ గారు అనౌన్స్ చేస్తారు కాబట్టి స్టేట్ గవర్నమెంట్స్కి, కంపెనీస్కి, తర్వాత వీళ్ళకి, తర్వాత సర్వీస్ సెక్టర్ ఉందనుకోండి, ఎయిర్లైన్స్ కానీ, హోటల్ ఇండస్ట్రీ కానీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఇంకో 5-6 నెలల వరకు కూడా రికవర్ అయ్యాయండి. సో రికవర్ అవుతాం కూడా చాలా కష్టం అండి. సింగపూర్లోని, యూకేలోని ఏం చేస్తారంటే 75% ఆఫ్ ద శాలరీస్ గవర్నమెంటే ఇచ్చేస్తుంది ఈ రంగానికి. సో ఈ రంగానికి 75% శాలరీ ఇస్తాం వల్ల వాళ్ళందరూ సర్వైవ్ అయ్యి ముందుకు వచ్చే అవకాశం. ఇటువంటి ప్యాకేజ్ ఏమైనా చేస్తారని చూడాలి. అలాగే అగ్రికల్చర్కి, సర్వీస్ సెక్టర్ కూడా స్పెసిఫిక్గా చూస్తే ఈ ఇంపోర్ట్స్ అనేదాన్ని తగ్గించుకోవాలి, దేశీయంగా ఉన్నటువంటి పరిశ్రమలను ప్రోత్సహించాలనేది ఒక ప్రధానమైనటువంటి అంశం ఇందులో చూపిస్తున్నారు. అంటే స్థానికంగా ఉన్నటువంటి పరిశ్రమలకు ఏ విధమైన ప్రోత్సాహం దక్కుతుందని మీరు భావిస్తున్నారు? దీంతోపాటు మనం ఏదైతే దిగుమతి చేసుకుంటున్నామో దానికి ప్రత్యామ్నాయంగా మన దగ్గర ఎలాంటి వనరులను క్రియేట్ చేసుకోగలుగుతాం? మీరు బ్యూటిఫుల్ క్వశ్చన్. కానీ దీనికి కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటారండి, క్యాడ్ అంటారు. అంటే మన ఇంపోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువ అయిపోతారండి. మనం ఏదైతే ఎగుమతి చేస్తున్నామో ఇంపోర్ట్ చేసి వస్తువులు ఎక్కువైపోయినాయండి. సో మనం ముందు ఇండియా సెల్ఫ్ రిలయెంట్ అంటే ఏం ఇంపోర్ట్ చేస్తున్నామో తెలుసుకోవాలి కదా. ఇండియాలో హైయెస్ట్ ఇంపోర్ట్ చేసేది ఎలక్ట్రానిక్ గూడ్స్ అండి, కంప్యూటర్స్ అవనివ్వండి, సెల్ ఫోన్స్ అవనివ్వండి, ఎనీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. నెక్స్ట్ పెట్రోలియం గూడ్స్ అండి, మన ఫ్యూల్. థర్డ్ ఇస్ గోల్డ్ అండి. హైయెస్ట్ టాప్ 3 ఇంపోర్ట్ ఇంటూ ఇండియా. ఈ మూడింటిని ముందు తగ్గించుకోవాలండి. అలాగే ఎక్స్పోర్ట్స్ని ప్రోత్సహించాలి. ఎక్స్పోర్ట్స్ ఎలా ప్రోత్సహించాలి? ఇందాక రాయితీలు ఇచ్చి, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఇచ్చి, అలాగే ఎక్స్పోర్ట్ బేస్డ్ ఇన్సెంటివ్స్ ఇచ్చి ఎక్స్పోర్ట్స్ పెంచుకుని ఇంపోర్ట్స్ తగ్గిస్తే ఫస్ట్ మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ తగ్గిపోయి ఇండియా విల్ బికమ్ స్ట్రాంగ్. ఇండియా స్ట్రాంగ్. అండ్ ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ గూడ్స్ ఏదైతే ఇంపోర్ట్ చేస్తామో దాన్ని సబ్స్టిట్యూట్ చేసి గూడ్స్ ఇండియాలో ఏమైనా తయారు చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోలియం ఉందనుకో, దాన్ని ఇంపోర్ట్ చేస్తాం. దాన్ని ఆపి ఇక్కడ బ్యాటరీ ఆపరేటెడ్ వెహికల్స్ చేస్తే ఫ్యూల్ కన్సంప్షన్ తగ్గుద్ది అనుకో, దానికి ఏ విధమైన ప్రోత్సాహం ఇస్తాం. అలాగే గోల్డ్ ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇంపోర్ట్ చేయకుండా ఇక్కడ ఉన్న ఐరన్ ఓర్ మైన్స్ ఉన్నాయి, ఇక్కడ చాలా గోల్డ్ మైన్స్ ఉన్నాయి. ఈ గోల్డ్ మైన్స్కి MNREGA ఎలాగైతే ఫండ్స్ ఇస్తారో వర్కర్స్ కూడా ఫండ్స్ ఇచ్చి తక్కువ రేటుకి గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేసేలాగైతే ఇంపోర్ట్ చేయకుండా, ఇప్పుడు గోల్డ్ ఇక్కడ ఎక్కువ అవుతుంది మైన్ చేస్తే, తక్కువ రేటుకి మైనింగ్ అయ్యేలా వస్తాయి, గోల్డ్ కూడా ఇంపోర్ట్ ఆపొచ్చు. అలాగే ఎలక్ట్రానిక్ గూడ్స్ అన్ని ఇప్పుడు చైనా నుంచి మూవ్ అయిపోతాయి చాలా కంపెనీస్. అవి ఇండియా మూవ్ అవుతాయి. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు కానీ వేరియస్ కన్సెషన్స్ అనౌన్స్ చేశారు. సో ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ గూడ్స్తో పాటు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ రెండింటికి సైమల్టేనియస్గా సెంట్రల్ గవర్నమెంట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ అని అనుకుంటే ఆల్రెడీ ఈ దిశగా చైనా నుంచి మూవీ వాటికి ఎంకరేజ్ చేస్తామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ కూడా బాగా తగ్గించారండి. ఇంకా దే వాంట్ గివ్ అ న్యూ పాలసీ. ఇవాళ కూడా ఇంకా ల్యాండ్ కూడా స్టేట్ గవర్నమెంట్స్తో మాట్లాడి, ఎందుకంటే ల్యాండ్ పవర్ స్టేట్ సబ్జెక్ట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్సెస్ తగ్గించగలదు కానీ అల్టిమేట్గా పవర్ ఎక్కువ రేట్ ఉంది, ల్యాండ్ రేట్స్ ఎక్కువ ఉన్నాయండి. ఈ రెండు కూడా తగ్గిస్తే తప్ప ఇన్వెస్టర్స్ విల్ నాట్ కమ్. సో రాష్ట్ర ప్రభుత్వాలన్నింటినీ దీన్ని ఇన్వెస్ట్మెంట్కి అనుసంధానంగా చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఐ థింక్ విల్ అనౌన్స్ ఎ గుడ్ ప్యాకేజ్ వేర్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ హెల్ప్ ద స్టేట్ గవర్నమెంట్స్ రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇన్ ఈచ్ స్టేట్. లైక్ పవర్ రేట్స్ తగ్గించుకుని, వాటర్ రేట్స్ తగ్గించుకుని, లోకల్ మున్సిపల్ ట్యాక్స్ తగ్గించుకుని, ల్యాండ్ కూడా ఈజీగా అలాట్ అయ్యేలా చూసుకుంటే, ఇటువంటి వెసులుబాటు చేస్తే ఈ ఇంపోర్ట్స్ ఇండియా విల్ బికమ్ స్ట్రాంగర్ అండి. ఒక కేంద్ర ప్రభుత్వం రెండు కలిపి చేయాలి. సో దీనికోసం ఐ థింక్ సమ్ అసిస్టెన్స్ విల్ బి గివెన్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ ఆల్సో. అండ్ పాలసీ డెసిషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ అట్రాక్ట్ చేస్తాయి, ఫాస్టర్ క్లియరెన్సెస్, లోవర్ రేట్ ఆఫ్ ట్యాక్సెస్. అలాగే ఇంట్రెస్ట్ రేట్స్ కూడా గ్లోబల్గా 4%, 5%. మన ఇండియాలో 10% లెండింగ్ రేట్స్ కూడా బాగా తగ్గించమని చెప్పేవాడి. సో ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సబ్సిడీ ఆల్రెడీ గవర్నమెంట్ 2% సబ్సిడీ ఇస్తుందండి. మన మామూలుగా 10% అయితే ఎక్స్పోర్టర్స్కి 2%, 3% ఎక్స్పోర్ట్ ట్యాక్స్ కన్సెషన్ ఇస్తున్నారు. అలాగే ఇప్పుడు ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్, ఎక్స్పోర్టర్స్ కాకుండా ఇంపోర్ట్ ఏదైతే చేస్తున్నారో ఇంపోర్ట్ ఆపేసి ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ కంపెనీస్ ఉంటే వాటికి కూడా ఇటువంటి రైతులు ఇవ్వాలి. అంటే ఫారెన్లో 5%గా దొరుకుతుంది, మనకు కూడా 5%కి వడ్డీకే రుణాలు ఇస్తాం, ఒక 20% ఎక్స్ట్రా వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే. సో ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ పెరిగి ఇండియా విల్ బికమ్ ఏ స్ట్రాంగర్ ఎకానమీ అండి. దిస్ విల్ బికమ్ మేక్ ఇండియా వెరీ స్ట్రాంగ్. ఒక విధంగా ఎక్స్పోర్ట్స్ పెంచాలి, ఇంకో విధంగా ఇంపోర్ట్స్ తగ్గించాలి. ఈ రెండు చేయాలంటే కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండియా షుడ్ గో డౌన్ అండి. కాస్ట్ తగ్గించాలంటే నేను చెప్పిన అన్ని రంగాల్లోనే అన్ని కాస్టులు తగ్గించాలండి. ముఖ్యంగా ఈ పరిశ్రమలకు చూస్తే వాళ్ళ చాలామంది తమ దగ్గర ఉన్న ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొని ఉంది. అయితే ఈ MSME రంగంలో ఉన్నటువంటి వారు ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ పొందుతున్నారు. సుమారుగా ఒక 4 కోట్ల మంది ఇప్పటికే ESIతో రిజిస్టర్ అయి ఉన్నారు. అంటే ఈ ప్యాకేజ్ ద్వారా ఇటువంటి వాళ్ళకి ఏమన్నా ప్రత్యక్షంగా వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరే అవకాశం ఉంటుందా? ఏం భావిస్తున్నారు? MSME సెక్టర్ ద్వారా 12 కోట్ల మంది ఎంప్లాయీ ఉన్నారండి. ఈ 12 కోట్ల మందిలో అఫీషియల్గా గవర్నమెంట్ ESI రికార్డ్ అయి ఉన్న వాళ్ళే 4 కోట్ల మంది అండి. ఈ 4 కోట్ల మంది ఆల్రెడీ ఇన్సూరెన్స్ కట్టారు. ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అంటే ఎవ్రీ మంత్ కంపెనీని ఓనర్ కలిపి దే విల్ పే ఇన్సూరెన్స్. ఇలాగే 90,000 కోట్ల డబ్బు వాళ్ళ దగ్గర నిధి ఏర్పడి ఉంది. ఆ నిధి ఇంకా వాడలేదు. ఈ 4 కోట్ల మందికి కనీసం నెలకు 5,000 చెప్పని
మూడు 15,000 రూపాయలు ఒక్కొక్క ఎంప్లాయీకి ఇచ్చినా కూడా ఈ 4 కోట్ల మందికి 60,000 కోట్లు అవుద్ది. అయినప్పటికీ ఇంకా ఈఎస్ఐలో 30,000 కోట్లు ఉంటుందండి. సో దీనివల్ల డైరెక్ట్గా 4 crores into 40 అంటే 16 కోట్ల మంది వీళ్ళు బెనిఫిట్ ఇన్ ద కంట్రీ అండి. ఇది కాకుండా అన్రిజిస్టర్డ్ ఎంప్లాయీస్ ఇంకో 8 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వడం వల్ల కంపెనీస్ కెన్ పే సమ్ శాలరీ వర్కింగ్. సో ఈ ఒకటి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అండి, కంపెనీకి ఇవ్వకుండా డైరెక్ట్గా వాళ్ళే ఇస్తారు. రెండోది ఎడిషనల్ వర్కింగ్ క్యాపిటల్ ఎంఎస్ఎంఈ కంపెనీస్కి మోడర్నైజేషన్కి, ఎక్స్పాన్షన్కి, ప్లస్ జీతాలకి, పవర్ బిల్స్కి ఇస్తే వర్కింగ్ క్యాపిటల్ 20-25% వర్కింగ్ క్యాపిటల్ ఇస్తే, దీంతో ఈ పీపుల్ హు ఆర్ నాట్ రిజిస్టర్డ్ ఇన్ ఈఎస్ఐ ఆల్సో కూడా కంపెనీలు వాళ్ళంతా వాళ్ళు దే కెన్ పే అట్లీస్ట్ 50% ఆఫ్ ద శాలరీ, 40% ఆఫ్ ద శాలరీ, డిపెండింగ్ ఆన్ హౌ మెనీ డేస్ దే వర్క్ చేయకపోతే ఏదో సాయం చేసి, తర్వాత ఈ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మేబీ దే కెన్ ఈ ప్రొడక్టివిటీ పెంచితే దే కెన్ మేకప్ దట్ శాలరీ. సో గవర్నమెంట్ ఇచ్చి ప్యాకేజ్ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని ఎంటర్ప్రెనర్ అనేవాడు నలిగిపోకుండా వాడు ఉత్సాహం, ఒక ఎంటర్ప్రెనర్ని గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే అతను కనీసం ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలరు కదండి. సో అతను స్పిరిట్ దెబ్బతినకుండా కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తగ్గించి అతనికి లిక్విడిటీ అందిస్తే, ఇప్పుడు ఎవరు పారిపోదామని, ఎవరో బ్యాడ్ పీపుల్ ఒక 5%, 10% ఉంటారండి, 90% జెన్యున్ పీపుల్ ఉంటారు. సో 5-10% గురించి మనం నెగిటివ్ ఆలోచించకుండా పాజిటివ్గా 90% క్రెడిట్ బ్యాంక్స్ అందిస్తే కనుక డెఫినెట్గా జీడిపి గ్రోత్ వస్తుందండి. గవర్నమెంట్ హెస్ ఎస్టిమేటెడ్ 5% జీడిపి గ్రోత్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కోవిడ్ వల్ల డెఫినెట్గా తగ్గుద్ది. మరి గ్రోత్ పక్కన పెట్టినా సరే ముందు ఎంప్లాయ్మెంట్ ఎలాగ సేవ్ చేయాలి, తర్వాత నేనేం ఎక్స్పెక్ట్ చేస్తానంటే కొత్త ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళకి, పాత ఎంప్లాయ్మెంట్ ఉంచుకుని కొత్త ఎంప్లాయ్మెంట్ చేసే వాళ్ళకి హౌ కెన్ వి గివ్ మోర్ ఇన్స్పిరేషన్. గవర్నమెంటే ఈఎస్ఐ కట్టి, గవర్నమెంటే పీఎఫ్ కట్టి, గవర్నమెంటే శాలరీ ఏమైనా చేస్తే ఇంకా గ్రోత్ వచ్చే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా ఒక విషయం అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తేనే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి ఒక ఆర్థికమైన భరోసా, వాళ్ళకి అవకాశాలు కలిగే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ప్యాకేజ్ ద్వారా దాని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. 2 విధాలుగా ఉంటుందండి. ఒకటి, గవర్నమెంట్ రంగ సంస్థలు ఉంటాయి, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్కి మ్యాసివ్ ఫండ్స్ ఇస్తే వాళ్ళ ఎక్స్పాన్షన్కి వెళ్ళొచ్చు. గవర్నమెంట్ కెన్ గివ్ ఫండ్స్ టు పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ నేషనల్ హైవేస్ అండి. ఇప్పుడు నేషనల్ హైవేస్ ఎక్స్పాన్షన్, అలా కోస్టల్ కారిడార్స్, కోస్టల్ కారిడార్స్, ఇండస్ట్రియల్ కారిడార్స్ ఇవన్నీ టేక్ ఆఫ్ అవ్వలేదండి. అలాగే హై స్పీడ్ రైల్ కారిడార్స్. సో ఈ అన్నిటి మీద కూడా ఎక్స్పెక్ట్ సెంట్రల్ గవర్నమెంట్ టు డూ మ్యాసివ్ ఫండింగ్ ఇన్ఫ్యూజన్ అండి. దీనివల్ల హైవే ఎక్స్పాన్షన్స్ అవుతూ, హై స్పీడ్ రైల్ ట్రాక్స్ అవుతూ, కోస్టల్ కారిడార్స్, వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, ఇలాంటి ఇండస్ట్రియల్ కారిడార్స్ అన్ని కూడా ఫండింగ్ లేక ఆగిపోయినాయి. అవి వరల్డ్ బ్యాంక్ దగ్గర ఫండ్స్ తీసుకుంటారో, ఏషియన్ బ్యాంక్, డెవలప్మెంట్ బ్యాంక్ దగ్గర తీసుకుంటారో, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐ దగ్గర తీసుకుంటారో. ఇలా మ్యాసివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ చేస్తే డెఫినెట్గా మీరు చెప్పిన ఆర్గనైజ్ సెక్టర్ అందరికీ కూడా విపరీతమైన ఎంప్లాయ్మెంట్ వచ్చి ఎకనామిక్ బూస్ట్ అవుతుందండి. లాస్ట్ పాయింట్ మీకు చెప్పేది ఏంటంటే, ఇంతకుముందు గ్రేట్ డిప్రెషన్ అమెరికా 1930s అయిన తర్వాత, జపాన్లో న్యూక్లియర్ బాంబ్ పడిన తర్వాత కూడా వాళ్ళ ఎకానమీ కొలాప్స్ అయిపోయినాయి. బట్ చాలా ఫాస్ట్గా 30 yearsలో దేవ్ రికార్డ్ అండ్ బికమ్ సూపర్ పవర్స్. సో COVID-19 అయిన తర్వాత కూడా డెఫినెట్గా సూపర్ పవర్ అవకాశం డెఫినెట్గా ఉందండి. మనం కష్టపడి గవర్నమెంట్ సపోర్ట్తో పనిచేస్తే దెర్ ఇస్ డెఫినెట్లీ లాట్ ఆఫ్ హోప్. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ అనేది ముఖ్యంగా అన్ని రంగాలకు, అన్ని వర్గాల పరిశ్రమలకు కూడా సరికొత్త ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని తీసుకువస్తుందనే అంచనాలు పరిశ్రమ వర్గాల్లో ఉన్నాయని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ డైరెక్టర్ ఓ నరేష్ కుమార్ చెబుతున్నారు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖ.